నేను మొత్తం వెరిఫై చేశా, చాలా మందిని అడిగా. తెలంగాణ భవన్లో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే 13 మంది కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేసినట్టు కదా లెక్క. అప్పుడు ఏం చేయాలి? ఎలక్షన్ చేయాలి. ఎలక్షన్ జరిగిందా? జరగలేదు. మరి హరీష్ రావు గారు నామినేషన్ ఎట్టిపోయింది? కమిటీలో వారి పేరే లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 పేర్లు ఇచ్చినాం, 3 నామినేషన్ వేసినాం. మా 3 ఉంటూ ఒకవేళ గాంధీ గారు ఉంటే ఓకే, అది 13 లోపల ఉంటే. నామినేషన్లు 13 కంటే ఎక్కబడ్డప్పుడు, గాంధీ గారు కొత్తగా పుట్టుకొచ్చినప్పుడు ఎలక్షన్ ఎందుకు జరగలేదు? పోనీ మరి గాంధీ గారికి ఇప్పుడు నేను ఇంతకుముందు ఈ 250 రూల్ నెంబర్ 250 ప్రకారం ఏదైతే చెప్పినామో, ప్రిఫరెన్షియల్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ప్రకారం 13 మంది ఓట్లు కావాలి. మరి గాంధీ గారికి ఎవరు ఏ 13 మంది సపోర్ట్ చేసినారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎవరు బలపలిచినారు? ఎట్లా వచ్చినాడు? ఇవన్నీ కూడా అంటే ఇన్ని నియమాల్ని, ఇన్ని సాంప్రదాయాల్ని తుంగలో దొక్కి వారి తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి, వారు ఏదైతే చేసే తప్పుల్ని ప్రజలకు పోనీయటానికి తెలియవద్దనే ఉద్దేశంతో ఇవాళ ఈ పిఏసీ చైర్మన్ ప్రక్రియ వాళ్ళు చేసినారు. అయితే మరి గాంధీ గారు ఎవరు? ఇప్పుడు ఇదొక క్వశ్చన్. ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి అన్నారట, నేను కాంగ్రెస్ పార్టీ మనిషినే అని. ఫస్ట్ పిఏసీలో మిమ్మల్ని చైర్మన్ పెట్టే సందర్భంలో హరీష్ రావు గారు వేసిన నామినేషన్ ఎటుపోయింది? ఆయన పేరు ఎందుకు లేదు కమిటీలో? ఒకవేళ మీరు తీసేస్తే దేని ప్రకారం తీసేసినారు? ఎందుకు తిరస్కరణ చేసినారు? ఇవన్నిటికీ స్పీకర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ గాంధీ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అంటున్నారంట, నేను బీఆర్ఎస్ పార్టీని, నేను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా నేను అని. మరి ప్రపంచమంతా, సమాజం అంతా చూసింది. ఇక వారు ముఖ్యమంత్రి గారి స్వాస్థాలతో, సౌండ్ లేదు దానికి, ముఖ్యమంత్రి గారి స్వాస్థాలతో వారికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నది. ఇక ఆనాటి వీడియో ఇది మొత్తం ప్రపంచమంతా చూసింది. ఇవాళ ఆయన నేను బీఆర్ఎస్ పార్టీ అన్నాడంట ప్రెస్లో. సబ్జెక్టు కరెక్షన్ నాకు వస్తుంటే చెప్పినారు ఎవరో. ఇగో ఇంత పచ్చిగా కండువా కప్పుకొని మరీ, ముఖ్యమంత్రి గారి చేతుల మీద కాంగ్రెస్ కండువా కప్పుకొని మరీ ఈనాడు ఇక ఆ రోజు, ఏ రోజు ఇది? జూలై 13వ తారీఖు నాడు, జూలై 13వ తారీఖు నాడు జాయిన్ అయినారు గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో. ఇది జూలై 14వ తారీఖు నాడు ఇగో ఈనాడు పేపరు, ఇగో ఈడ ఫ్రంట్ పేజీలో వచ్చింది. ఏమని? సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన అరకపూడి గాంధీ. ఇగో ఇంత క్లియర్గా